సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంటి మండల కేంద్రంలో వివిధ గ్రామాల దళిత బంధు లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి 839 లబ్ధిదారులు దళిత కుటుంబాలకు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేయడమే కాకుండా 3 లక్షల రూపాయలు గత ముఖ్యమంత్రి ద్వారా కలెక్టర్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రౌండింగ్ చేయలేకపోతున్నందుకు దళిత కుటుంబాలు రోడ్డుపై ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు సంఘీభావం తెలిపిన మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్రెడ్డి, వారితో పాటు మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు విశ్వనాథ్, దళిత బంధు లబ్ధిదారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద రైతు బంధు గోవింద గోవింద హరి గోవింద. అందరు సమానంగా ఉండాలి, అందరి కొరకు కలిపి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసామంటాం. అంటే ఈడ మనం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మంజూరు చేస్తే అందులో ఏముంటది, 96% వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి. కేవలం దళితులే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి అవకాశం ఉంటుంది, అందరికి అవకాశం ఉంటుంది. దళితులకు ఛాన్స్ దొరకదు. ఎందుకంటే వాళ్ళు కోచింగ్ పోతారు, ఉన్నోళ్ళు పైసలు ఉన్న కోచింగ్ పోతారు, కష్టపడతారు, వాళ్ళే సీట్లు కొట్టుకుపోతారు. వీళ్ళకి వచ్చేదేం లేదు. ఆ రకంగా గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే మీ గురించి ఆలోచించలేదు, మీకు నష్టం చేసింది అనేది మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా. సార్ ప్రయత్నం చేసిండు దళితులకు 3 ఎకరాల భూమి ఇద్దామని. అందులో కూడా నారాయణఖేడ్ మనం నంబర్ 1 ఉన్నాం. మన నారాయణఖేడ్లోనే 30-40 మందికి మా ఖానాపూర్లో ఇప్పించినాం, ఎల్గోయిలు ఇప్పించినాం, బాచపల్లిలు ఇప్పించినాం, మైకోడ్లు ఇప్పించినాం. ఇట్లా అడిగిన జాగాలో భూమి ఇస్తామని ముందరికి వచ్చిన జాగా దళితులకు మనం భూమి ఇప్పించినాం. దాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు వేసి అడ్డం కలిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మాదిరిగా దళితులకు గాని, ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మీరు అనుకుంటుండొచ్చు కేవలం దళిత బంధే వస్తలేదు మాకని. దళిత బంధుతో పాటు ఇంకా చాలా వస్తలేవు. ఏమేమి వస్తలేవు, ఒకవేళ పెన్షన్లు మన విడోస్ ఉంటారు, విడోస్ పెన్షన్ ఇస్తే మీరు కూడా 18% పాపులేషన్ మీకు రావా, మీకు రావా, దళితులకు రావా? అది మీకు అన్యాయమే కదా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో వృద్ధాప్య పెన్షన్ గాని, వికలాంగుల పెన్షన్ గాని, ఇట్లా ఎన్ని స్కీమ్స్ అయితే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ లో కూడా మీ 17-18% మీకు రావాలి. అవి అమలు చేస్తే, మిగతా స్కీమ్స్ అన్ని అమలు చేస్తే అవి మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా లోన్లు మంజూరు చేసాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ లోన్లన్నీ గ్రౌండ్ చేయక ఆపేశారు. ఎస్సీలకు సంబంధించిన లోన్లు మొత్తం ఆపేశారు. ఈ రకంగా పూర్తి అన్యాయం చేస్తుంది. అయితే నేను ఒక్కటి కోరుతున్నా, ఇక రేవంత్ రెడ్డి ఆయన జేబులు నింపుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు మన పెద్ద మనుషులు చెప్పారు. బట్టి విక్రమార్క ఆయన జేబులు నింపుకుని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇంట్లో పైసలు రావనే కదా ఈ దళిత బంధు ఇస్తలేరు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తే వాడు 10%, 15%, 20% ఇస్తారు. వీళ్ళు ఏమి ఇయ్యరనే కదా మీరు ఇస్తలేరు. మా కృష్ణ చెప్పినట్టు మరి మీకు అవసరం ఉంటే వీళ్ళతో 10%, 15% ఇప్పిస్తాం. వెంబడే విడుదల చేయాలని చెప్పేసి నేను వాళ్ళకి బీజేపీ వాళ్ళు ఏమంటారు? ఒక మాట చెప్తున్నా,
బీజేపీ వాళ్ళు ఏమంటారయ్యా, డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్. ఇక్కడ మనం నారాయణఖేడ్లో ఏం చేసినాం, డబుల్ ఇంజన్ ఇచ్చినాం. ఎమ్మెల్యే ఎంపీ 2 ఈ డబుల్ ఇంజన్లు ఎన్నో రోజులు కొనసాగుతున్నాయి. అంతకుముందు కూడా 2014 కంటే ముందుగా కూడా డబుల్ ఇంజన్ అవుతుంది. ఈ నారాయణఖేడ్ డబుల్ ఇంజన్ ఏమైనా పనిచేస్తుందా? అక్కడ వాళ్ళు పర్సంటేజ్ల కొరకని వాళ్ళు మళ్ళాడితే, ఇక్కడ వీళ్ళు పర్సంటేజ్ల కొరకని వీళ్ళు మళ్ళాడుతున్నారు. మీరు డబుల్ ఇంజన్ మిమ్మల్ని గెలిపించారు ప్రజలు నమ్మి. కాబట్టి ఈ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి, ఎంపీ సురేష్ షెట్కర్ గారికి ఈ దళితుల అభ్యున్నతి కొరకని కృషి చేయాలి. మీరు పోయి మీ ముఖ్యమంత్రి గారితో, బట్టి విక్రమార్క గారితో పోరాటం చేసి వీళ్ళు అంతా మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి వీళ్ళకు మీరు వెంబడే ఇప్పియాలని విజ్ఞప్తిస్తుంది. వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ ఉన్నారని మీరు అనుకుంటారేమో. మేము పార్టీలు చూడలేదు, పార్టీలకు అతీతంగా అందరికి ఇచ్చినాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందరికి ఇచ్చినాం. ఆ కలకల కనుక మీకుంటే మీరేం చేయండి, మీరు కూడా హామీ ఇచ్చారు. అంబేద్కర్ అభయహస్తం ద్వారా దళితులందరికీ 12 లక్షలు ఇస్తాం. కేసీఆర్ ను 10 లక్షలు ఇస్తాం, మేము 12 లక్షలు ఇస్తామని. నేను 1000 చేసినా, మీరు 20,000 మంజూరు చేయండి. 20,000 మందికి 12 లక్షల చొప్పున ఇచ్చండి. శభాష్ అంటాం. మేము కూడా ఏమంటారు, పాలాభిషేకం చేస్తామని. తప్పకుండా నారాయణఖేడ్ చౌరస్తా మీద దళితులందరినీ వెంబడి తీసుకొని వచ్చి నేనే పాలాభిషేకం చేస్తాను. మొత్తం అందరు తీసుకొని వచ్చి. కాబట్టి మీ లోపల చిత్తశుద్ధి ఉంటే మీరు వెంబడే మీ ముఖ్యమంత్రి మంత్రితో దళిత బంధువుల కొరకు పోరాటం చేసి దళిత బంధు ఇప్పియాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్లు ఉన్నాయి. ఏదైనా సరే ముఖ్యంగా పెళ్లి చేయాలంటే అందరికంటే ఎక్కువ కష్టపడేది, డబ్బులు లేక అవస్థ పడేది ఎవరంటే ఈ దళితులే. ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి, దళితులు నువ్వేమిస్తున్నావు? కేసీఆర్ 1 లక్ష పిచ్చంలాగా పడేస్తున్నావు. నేను అధికారంలోకి వస్తే 1 లక్షతో పాటు తులం బంగారం, అది కూడా ముందుగానే పంపిమన్నాడు. ఏం పంపిమన్నాడు? పత్రిక, పెళ్లి పత్రిక పంపిస్తే ముందుగానే చేస్తాను. పెళ్లి చేసినాక పాత కేసీఆర్ ఇచ్చిన తులం మన ఇది కూడా వస్తలేవు. 1,00,000 రూపాయలు బంద్ అయిపోయినాయి. తులం బంగారం ఇయ్యరు. అది కూడా నువ్వు చేస్తే 17% వాళ్ళకు దళితులకు కూడా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా బంగారం వస్తుంది. 1,00,000 రూపాయలు బంగారం కూడా వస్తాయి. వెంబడే అది కూడా విడుదల చేయాలి. అట్లనే దళితులలో కూడా చదువుకున్న పిల్లలున్నారు. ఇంకా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి రైతు బంధు గాని, రైతు బీమా గాని, అదే మాదిరిగా ఈ స్కూటీలు చదువుకున్న విద్యార్థులకు అందరికి స్కూటీలు ఇప్పిస్తామన్నారు. ఇంకా పెద్ద కులాల్లో ఎట్లానే చేసి ఏదైనా అమ్ముకునే తెస్తారు, లేకపోతే అంత పైసలనే తెచ్చుకుంటారు. దళితులకు మాత్రం స్కూటీలు మీద తిరగాలంటే సాధ్యం కాదు. ఒకవేళ మీరు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అమ్మాయి స్కూల్కి వెళ్ళొచ్చాక వాళ్ళు కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మీరు వెంబడే స్పందించి నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా బట్టి విక్రమార్క గారికి మీరు ఇప్పటి వరకు ఎంత విడుదల చేసిండ్రో దళితులకు 17 ఎస్సీ సప్లైన్ కింద 18% మీరు విడుదల చేసిండ్రా? ఎస్టీ సప్లైన్ కింద మీరు 10% విడుదల చేసిండ్రా? అది ఎంబడే తెలియజేయాలంటూ ఇవన్నీ స్కీమ్స్ కూడా తొందరగా గ్రౌండ్ చేయాలి. మిగతా డబ్బులు కూడా గ్రౌండ్ చేయాలి. అప్పటి వరకు ఈ దళితులకు నేను ఎప్పటికీ అండదండగా ఉండి మొత్తం సాధించే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.